నెల మూడో నెల 23వ తేదీన సండే మెసేజ్ నేను నేర్చుకున్నాను. ప్రవక్త గారు చెప్పిన వాక్యం ఏంటంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు ఉంటాయి. అందులోన దానియేలు రాజుకు దర్యారాజు అనే దర్యారాజు ముగ్గురిని దేవుడు రాజు ఏర్పాటు చేసుకుంటాడు అనమాట. ప్రముఖుడైన దానియేలు అందులోని రాజు యొక్క ప్రతి ఒక్క బాధ్యత, రాజు యొక్క ప్రతి ఒక్క పనిని కూడాను రాజతత్వం సంబంధించిన ప్రతిది కూడా అందజేయబడడానికి ఒక ప్రముఖుడిగా, ఒక నమ్మకస్తుమైన దానియేలుని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ పరిస్థితిలోన దానియేలు ఆ టైంలోన తన చుట్టూ ఉన్న అధిపతులు, సైన్యాధిపతులు ఉంటారు కదా, ఏదో ఒక నింద మోపాలి, ఏదో ఒక నేరం మోపాలనే ఆలోచనతో ఉంటారు. అయితే దానియేలుని ఆ రాజు ఏదైతే ప్రముఖుడిగా ఎంచుకున్నాడో తన చుట్టూ ఉన్న ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతారు. ఆ రిసీవ్ చేసుకోలేక ఏదో ఒక నింద, ఏదో ఒక నేరం మోపాలనే ఒక ఆలోచన రావడంతో దానియేలుని ప్రతి ఒక్క విధానంలో కూడా చూస్తారు. కానీ ఏ ఒక్క తప్పైనా, ఏ ఒక్క నేరమైనా సరే ఆయనలో దొరకకపోతుంది. ఆ క్షణము ఏదైతే ఆలోచన వాళ్ళతో వస్తుందో దేవుని యొక్క విషయంలోని వాళ్ళ పాయింట్ని తీసుకొని ఏ విధంగా అయినా సరే దానియేలుని పట్టించాలి, తప్పు స్థాయిలోకి తీసుకురావాలని ఆలోచన ఆ అధిపతులకి కలిగించబడుతుంది. అయితే నాకేమో ఈ ప్రవక్త గారు చెప్పిన వాక్యం ద్వారా నేనేం నేర్చుకున్నానంటే, మనం ఏదైతే దేవుని యొక్క సైట్లో ఒక నిర్ణయం తీసుకొని దేవునితో మనం ఏదైతే ఒక కమిట్మెంట్ తీసుకుంటామో, కమిట్మెంట్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మన మీదకి నిందలు, అవమానాలు అనేవి వస్తాయి. ఆ నిందలు, అవమానాలు ఎందుకు వస్తాయి అంటే, దేవుడితో కమిట్మెంట్ తీసుకున్నాం కాబట్టి, దానియేలు కమిట్మెంట్ తీసుకొని బాధ్యత నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆ అధిపతులు వాళ్ళ కనుదృష్టి దానియేలు మీదకి వచ్చింది. అలాగే మనం ఏదైతే దేవుడికి మనం కమిట్మెంట్ తీసుకొని ఆ బాధ్యత నిర్వహిస్తామో, మనుషుల యొక్క నింద అయినా, అవమానమైన మన మీద రావాల్సి వస్తుంది. దానియేలు ఆ నిందలు, అవమానాలు చూసి డిప్రెషన్ అవ్వకుండా, నేను హై పొజిషన్లో ఉన్నాను కాబట్టి, వాళ్ళ కింద పొజిషన్లో ఉన్నారు కాబట్టి దానియేలు డిస్టర్బ్ అవ్వలేదు, కన్ఫ్యూజన్ అవ్వలేదు. అందుకు నేనేం నేర్చుకున్నానంటే, ఎలాంటి అవమానాలు, నిందలు మన మీదకి వచ్చినప్పుడు కూడా మనము డిప్రెషన్లోనికి వెళ్ళకుండా, మనము దేవుడు ఒక పొజిషన్లో ఉన్నాము, మనకంటే తక్కువ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మన మీద నిందలు, నేరము, అవమానం మోపుతున్నారని నేను ఈ యొక్క వాక్యం బట్టి నేర్చుకున్నాను. వాక్యం